గ్రేటర్ హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్టర్ హనుమయ్యపై దాడికి కారణమైన ఆర్కేపురం కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డిని, అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులు. ఈ దాడి ఘటనలో పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి బీఆర్ఎస్ నేత దాసరి ఉష. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొందరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తర్వాత ధీరజ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు చైతన్యపురి పోలీసులు. ఈ దాడికి కారణం ఇద్దరి మధ్య ఫైనాన్షియల్ విషయాలేనని తెలుస్తోంది. ఈ ఘటనపై ఇప్పటికే ఇరు వర్గాలు ఫిర్యాదులు ఇచ్చాయన్నారు ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. లీడర్ ని తన కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తా అని చెప్పి రామకృష్ణాపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి అనే వ్యక్తి సబ్ కాంట్రాక్టర్ గా భర్త ధీరజ్ రెడ్డి తన ఆఫీస్ కు పిలుచుకొని తను వచ్చిన వెంటనే తను చేసిన దొంగ లెక్కల్ని ఏందన్నా అని అడిగితే, ఎవడ్రా నువ్వు, నిన్ను కొట్టి సంపుతం అంటే నేను మాట్లాడలేని చెప్పలేని భాషలో బూతులను తిడుతూ ఆయనని తన వెంట వచ్చిన మరో నలుగురు వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ ని డొక్కల నుంచి తల నుంచి బ్రెయిన్ మీద కొట్టి తీవ్ర దాడి చేశారు. ఆ దాడిలో దాసరి హనుమయ్య రక్తపు వాంతులు, ముక్కల నుంచి రక్తాలు వెళ్ళి ఆయన బట్టలన్నీ కూడా రక్తం తుమ్మరకలో మునిగిపోతే, ఇదే ధీరజ్ రెడ్డి పక్కనే ఉన్న రామ్ రాజ్ కాటన్ లో ఒక డ్రెస్సు జత బట్టల్ని తన ఫోన్ల నుంచి డబ్బులు కొట్టి తన అనుచరులని పంపి ఈ బట్టలన్నీ ఇప్పేసి ఆయన స్ప్రో లేకుండా కొట్టి ఈ బట్టల్ని మార్చి, బిడ్డ నీ బిడ్డ ఎమ్మెల్యే పోటీ చేసి ఏం బిక్తావురా, నీ బిడ్డని నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించి ఇంట్లోకి వెళ్ళగొట్టిండు. అయ్యా నాకు న్యాయం చేయండి అయ్యా అని పోలీస్ స్టేషన్కి వస్తే తూతూ మంత్రం కేసు చేసి తూతూ మంత్రం ఎఫ్ఐఆర్లు చేసి ఇట్లా బండి సంజయ్ ఫోన్ చేసిండో, కిషన్ రెడ్డి ఫోన్ చేసిండో, ఆ ఫోన్లకు తలొక్కి ఆయన మీద తూతూ మంత్రం కేసు చేసారు. ఏమయ్యా అని అడిగితే మీకు అది ఉందా ఇది ఉందా అన్నారు. ఏదైనా పోలీసు వాళ్ళు ఒక ఇష్యూ వచ్చిందంటే నగరం నడిబొడ్డున జేపీ నడ్డా సభ సాక్ష్యంగా మధ్యాహ్నం 12 గంటలకు ఈ ధీరజ్ రెడ్డి అనే వ్యక్తి దాసరన్మయ్య మీద దాడి చేస్తే ఒక సీన్ రికన్స్ట్రక్షన్ చేయరా ఈ పోలీసులు? దుర్మార్గుని, రౌడీ చీటర్ని కాపాడదామని చూస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం బీజేపీ పార్టీ పైన వేసమని తెలియజేస్తున్నాం. మరి ఇక్కడతోటే కాదు, నేడు తూతూ మంత్రంగా పెట్టిన సెక్షన్లన్నీ తీసేసి అక్కడ నిజంగా బలమైన సెక్షన్లు నిజంగా చూపించండి, ఇన్వెస్టిగేషన్లు చేయండి. ఇప్పటి వరకు మా నాన్నకి వేరే బట్టలు వేస్తే ఆ బట్టలు వీళ్ళే కొనేస్తే కనీసం ఈ కాగితాన్ని కూడా తీసుకోలేనటువంటి ఇన్వెస్టిగేషన్. మా నాన్నకి న్యాయం జరగాలని అంటే మేము రాజ్యాంగబద్ధంగానే పోరాటం చేస్తాం. దాసరి హనుమయ్య గారు అనే ఆయన అతను ఫైనాన్స్ సంబంధించి అంటే ఏదో కాంట్రాక్ట్ వర్క్ చేసినారు, దానికి సంబంధించి డబ్బులు పెండింగ్ ఉన్నాయని అడగడానికి గాను ధీరజ్ రెడ్డి ఆఫీస్కి ఆయన దగ్గరికి వెళ్ళినారు. అతనితో పాటు అతని దగ్గర అతని అనుచరులు కూడా కొంతమంది ఉన్నారు. ఆ వర్క్కి సంబంధించిన వాళ్ళు ఆ అమౌంట్ దగ్గర ఏదో డిస్ప్యూట్ ఉంది. అది ఇక్కడ వర్క్ కూడా ఇక్కడ కాదు, ఆ వర్క్ హైదరాబాద్లో కాదు, రిమైనింగ్ ఎక్కడో సమ్ వర్క్, దాని పెండింగ్ అమౌంట్ దాని గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి వాళ్ళని హనుమాన్లనే నన్ను కొట్టినారని చెప్పి హనుమయ్య గారు ఫిర్యాదు చేసినారు. ఆ ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేసినాము. మరియు కొంతసేపటి తర్వాత ధీరజ్ రెడ్డి గారు కూడా వాళ్ళ మనుషుల్ని వీళ్ళు వేధించినారు, కొట్టినారు అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక ఫిర్యాదు ఇచ్చినారు. దాని మీద కూడా కేసు కట్టినాము. ఈ 2 కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. 2 కేసులు కూడా విచారణ చేస్తున్నాం. ఆ విచారణలో భాగంగా ఏం సీజ్ చేయాలి అన్నీ కూడా సీజ్ చేస్తూ ఉన్నాము. ప్రాసెస్ స్టార్ట్ అయింది. విట్నెస్లని అందరిని ఎగ్జామ్ చేసి ఏది మెరిట్ ఉంటే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం.